హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాము. ఇది మనం చెప్పుకోబోయేది ఏపీఎస్సీలోనే ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ అయితే పడ్డాయి. దీని మినిమం క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ అయితే ఉండాలి. దీనికి ఏజ్ కూడా 18 to 30 ఉంటుంది. అదే ఏజ్ రిలాక్షన్ కూడా ఉంటుంది. ఇది మన స్టేట్కి సంబంధించిన ఏపీ స్టేట్కి సంబంధించిన పోస్ట్ అనమాట. ఏపీఎస్సీ బోర్డు నిర్వహిస్తుంది. ఆ ఏపీఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషను. దీన్ని మినిమంగా ప్రతి ఒక్క క్యాస్ట్ కూడా పోస్టులు దీనిలో ఇవ్వడమే జరిగింది. కానీ దీనిలో జోన్లు వేస్గా పోస్టులు నిర్ణయించడం జరిగింది. అప్లికేషన్ ఫీ అయితే 350 రూపాయలు ఉంటుంది నార్మల్ పర్సన్స్కి. అదే ఎస్టీ పర్సన్స్కి 250 ఉంటుంది. దీన్ని ఆన్లైన్ పేమెంట్, అదేవిధంగా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ కూడా యూజ్ చేసుకొని మనం పేమెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా కరప్షన్ మనం ఏమైనా చేయాలనుకుంటే ఎక్స్ట్రా 100 రూపాయలు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. అది కరప్షన్ డేట్ కూడా కరప్షన్ ఎప్పుడు పెట్టుకోవాలని కరప్షన్ డేట్ కూడా ఇస్తాడు. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది లాస్ట్ డేట్ 5/5/2024 అయితే లాస్ట్ డేట్ అయితే వచ్చేసింది. దీనికి ఏజ్ లిమిట్ చెప్పాను ఆల్రెడీ మీకు 18 నుంచి 30 ఉంటుంది. ఆ ఏజ్ రిడక్షన్ కూడా ఉంటుంది పెద్ద కేటగిరీ వరకు. క్వాలిఫికేషన్ డిగ్రీ అని చెప్పాను. అయితే ఒకటి, దీన్ని గ్రౌండ్ ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా ఏ విధంగా చదవాలి, సిలబస్ ఏముంటుందని కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. గ్రౌండ్ అదే ఫిట్నెస్ ఏ విధంగా చూసుకోవాలి అది కూడా ఉంటుంది దీనిలోనే మెయిన్గా. ఇప్పుడు నార్మల్ పర్సన్స్కి అయితే 79 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి. అదేవిధంగా హైట్ అయితే 163 అయితే ఉండాలి. మ్యాన్కి ఫిజికల్ టెస్ట్లో ఉంటుంది. వాక్ అయితే 25 కిలోమీటర్స్ 4 అవర్స్ అయితే వాక్ చేయాల్సి అయితే ఉంటుంది. పూర్తి వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి. అదేవిధంగా ఉమెన్కి అయితే హైట్ అయితే 150 ఉంటుంది. అదేవిధంగా చెస్ట్ అయితే 74 ఉంటుంది. వాక్ అయితే 16 km వాళ్ళు 4 అవర్స్లో అయితే నడవలసి అయితే ఉంటుంది. అదేవిధంగా ట్రైబల్ వాళ్ళకైతే ఇంకా తక్కువ ఉంటుంది, 145 హైట్ ఉంటుంది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ చాలా తక్కువ ఉంటుంది. దీనిలో చూడండి, జోన్ 1కి 8, జోన్ 2కి 11, అదేవిధంగా జోన్ 3కి 10, జోన్ 4కి 8 ఉన్నాయి. ఏ జోన్ వాళ్ళు ఏ జోన్లో అయినా అప్లై చేసుకోవచ్చు. కానీ దానికి అభ్యంతరం పెట్టలేదు. మనం ఏపీఎస్ ఇంతకుముందు రిజిస్ట్రేషన్ అయ్యి గ్రూప్ 1, గ్రూప్ 2కి అప్లై చేస్తుంటే దీన్ని చేసుకోవడం చాలా సింపుల్గా ఉంటుంది. ఈ విధంగా అయితే మనం యూజర్ ఐడి, పాస్వర్డ్ కొట్టి క్యాప్చర్ కొట్టి లాగిన్ అవ్వచ్చు. దీనిలో మనకి చూపిస్తుంది నోటిఫికేషన్ చూడండి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అని ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ మీద అయితే మనం క్లిక్ చేస్తూ ఉంటుంది. క్లిక్ చేయగానే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్కి అన్నిటికీ ఓకే చేయాలి. చేసిన తర్వాత మన పాత డేటా రిజిస్ట్రేషన్లో ఇచ్చుంటాం కదా, లాస్ట్ టైం అప్లై చేసింది, ఆ డేటా అయితే అలా వచ్చేస్తుంది. అలా వచ్చేసినట్టు కిందకి వెళ్ళిపోతే ఏపీ స్టేట్ అంటే పెట్టుకుంటున్నాం. లోకల్ ఏపీ స్టేట్ ఎస్ఎన్ పెడతాం, నోన్ పెడతాం, నాన్ లోకల్ పెట్టుకుంటాం. ఏపీ అయితే ఎస్ఎన్ ఎస్ పెట్టుకుంటాం. ఇక్కడ నాన్ లోకల్ కాబట్టి నో అని పెట్టాను. అదేవిధంగా నా క్రిమినల్ లేయర్స్ ఉన్నాయి లేవా, స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఉన్నాయి లేవా అని ఉంటుంది. అదేవిధంగా ఫోటో సిగ్నల్స్ లాస్ట్ టైం అప్లోడ్ చేసిన ఉంటుంది కదా, అలా వచ్చేస్తుంది. అదేవిధంగా క్వాలిఫికేషన్ ఇక్కడ అడుగుతుంది మనకి, ఏ డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ, ఏ సబ్జెక్టు, ఏ యూనివర్సిటీ, ఎప్పుడు పాస్ అయ్యారనే విషయాన్ని అయితే మనం అక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్లు ఏమి మనం అందులో అప్లోడ్ చేయవలసిన అయితే ఉండదు. ఏ కంగారు పడకండి. మనం పాస్ అవుట్ ఏ యూనివర్సిటీ చదివాము, ఏ సంస్థ చదివామని ఉంటే సరిపోతుంది. ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే మీకు ఏ ప్రిఫరెన్స్, ఏ జోన్లో ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో అది ఇచ్చుకోవచ్చు. నేను 1, 2, 3, 4 ఇచ్చాను. 1 శ్రీకాకుళం జోన్ వస్తుంది కదా ఇటు పక్కన వాళ్ళకి, అందువల్ల 1 పెట్టాను. అదేవిధంగా మీరు హైట్ ఎంత ఉన్నారు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నోన్ పెడితే నాట్ ఎలిజిబుల్ అని వచ్చేస్తుంది. చూడండి, ఆ నోన్ ఆప్షన్ పెట్టకూడదు. ఎస్ఎన్ పెట్టిన తర్వాత ఇక్కడ మీరు ఎంత హైట్ ఉన్నారో హైట్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చెస్ట్ కూడా మెన్షన్ చేయాలి. అదేవిధంగా చెస్ట్ ఇంక్రీజ్ ఎంత అవుతుంది ఇంప్రూవ్మెంట్ అనేది అది కూడా చేయాలి. యావరేజ్గా డిఫరెన్స్ ఎంత ఉందో ఆటోమేటిక్గా అది వస్తుంది. ఓకేనా. అదేవిధంగా ప్రైమరీ, సెకండరీ ఎగ్జామ్ ఉంటుంది కదా, ప్రైమరీ ఎగ్జామ్స్కి ఎగ్జామ్ సెంటర్ డిస్ట్రిక్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా సెకండరీ ఎగ్జామ్కి ఏదైనా చేసుకోవాలి. దీనికి కూడా అదే మన థర్డ్ 1 ఏదైనా ఇచ్చుకోవాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం పేమెంట్ ఇవన్నీ చూపిస్తుంది, సబ్మిట్ చేసి పేమెంట్ చేసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.